ఫోర్త్కి అనగా బ్రేక్ త్రూ కాదు. బ్రేక్ త్రూకి బ్రేక్ ఫోర్త్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే మనం బ్రేక్ ఫోర్త్ కూడా బ్రేక్ త్రూ అనుకుంటాం. బ్రేక్ త్రూ అనే పదము ఎప్పుడు వాడతామంటే, ఎప్పుడైతే మనకి ఏదైనా ఆటంకం ఉంటే ఆటంకమును మనము ఎదిరించి జయించి దూచుకొని మనం వెళ్ళినప్పుడు, జయించినప్పుడు దాన్ని బ్రేక్ త్రూ అంటాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, అర్థమవుతుంది కదా. ఆటంకం ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళకుండా మనల్ని ఆటంకపరిచేటువంటి ఏదైనా సరే, అది గోడ అయినా సరే, వ్యక్తి అయినా సరే, సమస్య అయినా సరే, ఏదైనా సరే, ఏదైతే మిమ్మల్ని ముందుకు పోకుండా ఆటంకపరుస్తుందో దానిని ఛేదించి ముందుకెళ్ళడాన్ని బ్రేక్ త్రూ అంటారు. ఇది దైవికమైనటువంటి శక్తితో మనము జయించి ముందుకు వెళ్ళగలం. ఈ బ్రేక్ త్రూ అనేది కూడా మనం అనుభవించాలంటే దైవికముగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడే మనము దూచుకొని ముందుకు వెళ్ళగలం. ఆమెన్ చెప్పాలి, హల్లెలూయా. చూడండి, యెహోషువకి మరి దేవుడు యెహోషువకి తన బిడ్డలందరికీ ఇచ్చిన వాగ్దానం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు దేవుడు, హల్లెలూయా. కానీ వారు ఎప్పుడైతే యోర్దాను దగ్గరకు వచ్చి యోర్దాను దాటారో, యోర్దాను దాటిన తర్వాత వారు స్వతంత్రించుకోవాల్సినటువంటి మొట్టమొదటి రాజ్యం పేరేంటండి? చెప్పండి గట్టిగా, యెరికో. గట్టిగా అన్నాను, యెరికోని జయించాలి. యెరికోని స్వాధీనపరచుకోవాలంటే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. యెరికో యొక్క దేశమంతా కూడా గోడ నిర్మించబడింది. అది కూడా ఎత్తైన గోడ, బలమైనటువంటి గోడ. మనిషి దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము దగ్గర, వారి సైన్యము దగ్గర ఆ గోడల్ని విరగ్గొట్టి ముందుకెళ్ళేటువంటి ఆయుధాలు ఏవి కూడా లేవు. అది కాక రాజ్యంలో ఉన్న రాజేమి, సైన్యం అంతా కూడా స్థిరముగా లోపల నిలిచి ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఆటంకము. ముందుకు వెళ్ళాలని ఆశ ఉంది, ముందుకు వెళ్తావని నీకు వాగ్దానం ఉంది, కానీ నువ్వు ముందుకు వెళ్ళటం లేదు. ఎంత ఆశించినా ముందుకు వెళ్ళలేకపోతున్నావు, ఎంత ఆశించినా అడ్డుగా నిలబడింది ఏదో ఒకటి. అలాగే మన జీవితాల్లో ఒక్కోసారి అనేక సార్లు మనం ఇటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆటంకం ఎదురైనప్పుడు అది దేవుడు నిన్ను అడ్డగిస్తున్నాడు అనుకోకండి. దేవుడు నీకు ఎందుకున్నాడో తోడై ఉన్నాడంటే ఆ ఆటంకాన్ని ఛేదించి జయించి ఏదైతే నీకు దేవుడు కనపరుస్తున్నాడో దాన్ని స్వాధీనపరుచుకునే శక్తిని ఇచ్చే దేవుడు మన దేవుడు. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, ఆమేన్. అయితే ఇప్పుడు యెహోషువకి ఏం కావాలని అందరూ చెప్పండి? బ్రేక్ త్రూ. ఏంటి? ఎందుకు? ఆయనకు అడ్డుగా నిలబడ్డటువంటి గోడను ఛేదించి వెళ్ళినప్పుడే, ఆ సైన్యమును ఓడించినప్పుడే ఆయన జయించగలడు. ఆమేన్. కాబట్టి ఈ బ్రేక్ త్రూ అనే అంశం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచించాం. బ్రేక్ త్రూ ఎప్పుడు వస్తుందంటే యుద్ధము పోరాడినప్పుడు. బ్రేక్ త్రూ ఎప్పుడు వాడబడుతుందంటే అడ్డుగా నిలబడ్డప్పుడు. బ్రేక్ త్రూ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుడు నడిపించినప్పుడు, ఆయన శక్తితో మనల్ని బలపరిచి మనల్ని జయిస్తూ ముందుకు దూచుకొని పోవడానికి ఇచ్చిన శక్తిని బట్టి మనము బ్రేక్ త్రూని అనుభవించగలము. అర్థమవుతే గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మరి మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము బ్రేక్ త్రూ కాదు, ఏంటంటే బ్రేక్ ఫోర్త్. అయితే బ్రేక్ ఫోర్త్ అని మనము బైబిల్లో చదివినట్టయితే తెలుగు బైబిల్లో ఎక్కడ కూడా ఆ పదానికి తర్జుమా కనపడటం లేదు, ఆ పర్టిక్యులర్ వర్డ్కి. కానీ దేవుడు నాకు ఏ విధంగా దాని అర్థం తెలియపరిచాడో అది మీకుతో పంచుకోవాలనుకున్నా. బ్రేక్ ఫోర్త్ అంటే అకస్మాత్తుగా ఒక వ్యక్తి, ఇంతకుముందు ఎప్పుడు ఎవరు కని విని ఎరగనటువంటి వ్యక్తి అకస్మాత్తుగా అందరూ దృష్టికి ప్రత్యక్షపరచబడ్డాం. హల్లెలూయా. అంటే దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే అకస్మాత్తుగా జరుగుతుంది. అది ముఖ్యం. మనం అనుకున్నది కాదు, మన శక్తితో కాదు, మనకేదో అడ్డు ఉండి కాదు మనం కనపడలేదని. కానీ అకస్మాత్తుగా దేవుని యొక్క శక్తి ద్వారా, అభిషేకము ద్వారా ప్రత్యక్షపరచబడతాం. ఉదాహరణకి
మరి యేసు ప్రభుని తీసుకోండి. 30 సంవత్సరాలు ఆ దేశంలో అటు ఇటు ప్రయాణం చేశాడు, తిరిగాడు. కానీ ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. అందరికీ ఏం తెలుసు? ఈయన యోసేపు మరియ కుమారుడనే తెలుసు. ఆయన బంధువులు ఎవరో తెలుసు. ఆయన మామూలు వడ్రంగి వాడనే తెలుసు. కానీ ఒకరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన శోధించబడిన తర్వాత లూకా సువార్త 4:14 ఏమనుందంటే, చదవండి ఒకసారి తెలుగులో. లూకా 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గురించిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. హల్లెలూయా. ఆయన గురించిన సమాచారము అంతటా వ్యాపించింది. అంతవరకు ఆయన వడ్రంగి వాడనే తెలుసు. ఇప్పుడు ఆత్మవశుడై ఆత్మపూర్ణుడై వచ్చి ఏమన్నాడు? నా మీద పరిశుద్ధాత్మ ఉన్నాడు అని చెప్పి వాక్యమును బోధించుటయే కాక అద్భుతములు చేయడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా ఎవరు కని విననటువంటి వ్యక్తి, హల్లెలూయా, అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముని ద్వారా ప్రత్యక్షపరచబడుతున్నాడు. దాన్ని బ్రేక్ ఫోర్త్ అంటాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏమంటామండి? బ్రేక్ ఫోర్త్ లో నేను ఇంగ్లీష్లో రాస్తూ ఏమన్నానంటే, ఇట్ క్యారీస్ ఏ వావ్ ఫ్యాక్టర్. అంటే అది గమనించినప్పుడు జనము ఒకసారి విభ్రాంతి చెంది వావ్ అనాలి. అంత గొప్ప కార్యం అన్నమాట. అరే ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని విభ్రాంతి చెందేటువంటి అంశం ఇది. సో బ్రేక్ ఫోర్త్ ఎప్పుడు జరుగుతుందో అక్కడ అకస్మాత్తుగా జరుగుతుంది, జనములో విభ్రాంతిని కలుగజేస్తుంది. హల్లెలూయా. జనులు ఒక్కసారి ఆగి ఎవరిది అని ప్రశ్నించేటువంటి సంఘటన ఇది బ్రేక్ ఫోర్త్ అండి. అయితే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటి? అటువంటి బ్రేక్ ఫోర్త్, అటువంటి అకస్మాత్తుగా జనులకు విభ్రాంతి చెందించేటువంటి అనుభవం మనకు దేవుడు ఇయ్యనై ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్మిన వానికి సమస్తము సాధ్యం. కాబట్టి ఈ సంవత్సరం మనం మర్చిపోకుండా, ప్రభువా నా బ్రేక్ ఫోర్త్ నాకు అనుగ్రహించండి నాయన, నాకు మీరు వాగ్దానం ఇస్తుండండి, ఈ బ్రేక్ ఫోర్త్ నేను ఖచ్చితంగా అనుభవించనై ఉన్నాను. మీకు స్తోత్రం. హల్లెలూయా. దేంట్లోకి బ్రేక్ ఫోర్త్ అవుతున్నాము? ఏ గమ్యం అయితే దేవుడు నీ పట్ల ఉద్దేశించాడో దాంట్లోకి బ్రేక్ ఫోర్త్ అవ్వడం. నువ్వు అనుకున్నది కాదు. ఎందుకంటే నువ్వు సృష్టించబడక ముందే, నీవు నీ తల్లి గర్భంలో రూపించబడక ముందే నీ యొక్క గమ్యం ఏంటో ఎరిగిన వాడు దేవుడు. ఆ గమ్యము నిమిత్తమే నువ్వు సృష్టించబడ్డావు. ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకుంటావో, దేవుడు ఆయన అకస్మాత్తుగా సమయము సంపూర్ణమైనప్పుడు, హల్లెలూయా, జనులకు విభ్రాంతి చెందించే ప్రకారముగా నిన్ను ప్రదర్శిస్తాడు. హల్లెలూయా. అయితే ఈ సంవత్సరం మీలో అనేకులు అటువంటి అనుభవంలోకి రానై ఉన్నారు. గట్టిగా చెప్పాలి. మళ్ళీ ఒకసారి గట్టిగా. కానీ గమనించండి, ఏ వాగ్దానమైనా సరే మన జీవితంలో పరిపూర్ణం అవ్వాలంటే దేవుడు మాట ఇచ్చినంత మాత్రాన అది జరగదు. దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఒకటి మర్చిపోదు, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరించావో యేసయ్య నీ హృదయంలోకి, నీవు ఆయనతో ఒక నిబంధనలోకి వచ్చావు. ఆమేన్, ఆమేన్. ఇది నిబంధన సంబంధమైనటువంటి అంశం. ఇది ఈ నిబంధనలో నీవున్నావు, దేవుడున్నాడు. ఎప్పుడైనా సరే గమనించండి, ఎవరైనా నిబంధనలో ప్రవేశించినప్పుడు ఈ ఇరువురు వ్యక్తులకు కూడా వారు వాగ్దానం చేసినవి కొన్ని ఉంటాయి, వారు మరి
రెస్పాన్సిబుల్ కూడా కొన్ని విషయాలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు ఉంటాయి. ప్రతి నిబంధనలో హక్కులుంటాయి, బాధ్యతలుంటాయి. మన సీనియర్ ప్రధాన పార్ట్నర్ ఈ కవెనెంట్లో, ఈ నిబంధనలో దేవుడు. ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? ఇది బ్రేక్ ఫోర్త్ సంవత్సరం. హల్లెలూయా. కానీ ఈ బ్రేక్ ఫోర్త్ నా జీవితంలో నేను అనుభవించాలంటే, ఈ బ్రేక్ ఫోర్త్ నా జీవితంలో అది కనపరచబడాలంటే, నా బాధ్యత ఏంటో నేను ఎరిగి నా బాధ్యత నేను వహించినప్పుడే ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక సహోదరి మరి ఒక క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి మరి వస్తున్నారు. మన మందిరానికి వచ్చిన తర్వాత దశభాగం చెల్లించడం గురించి, మరి దేవుని సన్నిధిలో మరి ఏ విధంగా ఆస్వాదించబడతాననేటువంటి విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి కొన్ని నెలల క్రితం తన భర్త గారు మరి 2500 రూపాయలు మరి పోగొట్టుకోవడం జరిగింది. మరి ఆ విషయమే వాళ్ళు ఎంతగానో బాధపడ్డారు. అయితే వెంటనే మరి పాస్టర్ శామ్ గారి దగ్గరకు వచ్చి విషయాన్ని తెలియపరిచినప్పుడు పాస్టర్ గారు ప్రోత్సహించి మరి దేవుడు అద్భుతమైన రీతిలో సమకూరుస్తారు అని వారిని ప్రోత్సహించడం జరిగింది. మరి అది జరిగినటువంటి నెల వాళ్ళు డ్రా చేసుకున్నటువంటి అమౌంట్ శాలరీ టైంలో మరి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మరి వాళ్ళు డ్రా చేసుకున్నప్పుడు 3500 ఎక్స్ట్రా మనీ వాళ్ళు చూశారు. వాళ్ళు పోగొట్టుకుంది 2500, అయితే దేవుడు వారికి తిరిగి 3500ని సమకూర్చడం జరిగింది. మరి రెండవ అద్భుతంగా మరి మొన్న ఆదివారము వాళ్ళ కుమారుడితో మరి ఆరాధనకు వచ్చినారు. వారి కుమారుడి యొక్క పుట్టినరోజు మరి ఉంటుండగా వారి దగ్గర ఏమాత్రము కూడా డబ్బులు లేవు, ఎలాగా జరిగించాలనేటువంటి విషయంలో వాళ్ళు ఉన్నారు. అయితే ఉన్న 200 రూపాయలు కూడా మరి విశ్వాసంతో దేవుని సన్నిధిలో నాటడానికి మరి ముందుకొచ్చారు. మరి ఆరాధన అయిపోయిన తర్వాతనే వాళ్ళు అద్భుతం పొందుకున్నారు. మరి ఎవరో తెలియని వ్యక్తులు, వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు మరి వచ్చి 2000 రూపాయలు ఇచ్చి తన కుమారుడిని ఆశీర్వదించడం జరిగింది. కేవలం దేవుని యొక్క దైవికమైన సమకూర్పుగా సహోదరిని మనకు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఇశ్రాయేల్ జనాంగానికి మీరందరూ కూడా ఎక్కడికి తీసుకొని వెళ్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకొని వెళ్తాను వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అవునా కాదా? చెప్పండి, చెప్పండి గట్టిగా. వాగ్దానం అనండి గట్టిగా. వాగ్దానం, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ మనము వాక్యము చదివినట్టయితే మనం గమనించేది, ఇద్దరు తప్ప మరి వారిలో ఎవరు కూడా ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు. అయితే దేవుని వాక్యము అబద్ధమా? దేవుని వాక్యముకి బలము లేకుండా శక్తిహీనంగా ఉన్నదా? లేకపోతే దేవుడు మాట తప్పే దేవుడా? దేని నిమిత్తము వారు అది అనుభవించలేదు? దేవుడు మాటిచ్చి తప్పే రకమైన దేవుడా మన దేవుడు? లేకపోతే ఆయన పలికిన మాటలో అది నెరవేర్చే శక్తి లేనటువంటి మాట దేవుడిచ్చేది కాదు. వారి సమస్య అక్కడ అది జరగకుండా ఉండడానికి ఉన్నటువంటి ఆ సమస్య దేవునిది కాదు, దేవుని వాక్యానిది కాదు. జనులు ఎవరైతే ఆయన జనులై ఉన్నారో వారు వారి బాధ్యతను వహించలేదు కాబట్టే వారు అనుభవించలేదు దేవుని వాక్యాన్ని. జనులారా వినండి, అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవుడు ఉద్దేశించినటువంటి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి చెందే ఆశీర్వదించబడే జీవితము జీవించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకో తెలుసా? వారి బాధ్యత ఏంటో వారు గ్రహించటం లేదు, వారి బాధ్యతను వారు వహించటం లేదు.
వారు ఏమనుకుంటున్నారంటే గుడికి వస్తే చాలు, సంఘానికి ఒకసారి వస్తే చాలు, అప్పుడప్పుడు బైబిల్ చదివితే చాలు, అప్పుడప్పుడు వాక్యం వింటే చాలు, అప్పుడప్పుడు ఇంత డబ్బు వేస్తే చాలు, సంఘాలు అన్నీ అయిపోతాయి. లేకపోతే బాగా ఉపవాసం ఉంటే అవుద్ది, లేకపోతే బాగా కన్నీరు ప్రార్థన చేస్తే జరుగుతుంది. ఇవన్నీ తప్పుడు బోధలు. అంటే ఉపవాసం ఉండడం తప్పుడు బోధ కాదు. కాదు, ఉపవాసం ఉండడం చాలా ప్రాముఖ్యం. కానీ ఉపవాసం ద్వారా నువ్వు అన్నీ పొందగలవనేది అబద్ధం. ఉపవాస ప్రార్థన ఎంత నమ్ముతున్నామంటే ఇప్పుడు సంఘముగా మనం ఉపవాస ప్రార్థనలు నడిపిస్తున్నాం. హల్లెలూయా. చూడండి, మన బాధ్యత మనం వహించాలి. ఉట్టిగా ఏదో జరగటం లేదు, ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉంటే నీవు తినలేదని చెప్పి దేవుడు నీకు కార్యం జరిగించడు. ఎందుకో తెలుసా? చూడండి, ఎప్పుడైనా దేవుని రాజ్యంలో దీవించబడాలంటే మొట్టమొదట ఆ డెమోక్రసీ థింకింగ్ తీసేయాలి, ప్రజాస్వామ్యమే తలంపు తీసేయాలి. నీవు అనేక మంది కూడి, ఏమైందండి మొన్న రీసెంట్గా ఢిల్లీలో అనేక మంది కూడారు, వారు వాయిస్గా ఒక స్వరముగా పలికారు. అది డెమోక్రసీలో జరిగేటువంటిది. ఆమేన్. దానికి బలం ఉంది. ఎక్కడ? డెమోక్రసీలో బలం ఉంది. కానీ దేవునిలో బలము లేదు. ఎందుకంటే దేవుడు డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంకి తో నడిపించేవాడు కాదు. తన రాజ్యము థియోక్రసీ మీద నడుస్తుంది. థియోక్రసీ అంటే దేవుడే రాజు. ఆయన ఏది పలికితే అదే వాక్కు, ఆయన ఏది మాట్లాడితే అదే న్యాయం, ఆయన ఏం మాట్లాడితే అదే న్యాయశాస్త్రం. హల్లెలూయా. అనేక మంది ఆయనకి కలుసుకొని, ప్రభువా నువ్వు మార్చాలి ఈ సిద్ధాంతం, ఎందుకంటే మా అందరికీ నచ్చడం లేదు అంటే నోరు మూసుకో అంటాడు దేవుడు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఆమేన్. కాబట్టి అందరు సంతకాలు పెట్టేస్తే దేవుడు మారడు అక్కడ. హల్లెలూయా. ఆమేన్. చెప్పండి, సిగ్నేచర్ డ్రైవ్ అంటారు. లేకపోతే అందరు కలిసి ఒక ర్యాలీ తీస్తుంటాం. ఇవన్నీ డెమోక్రసీలో సమ్మె చేస్తుంటాం. ఇటువంటివన్నీ డెమోక్రసీలో నడుస్తాయి. అది తప్పంటే చెప్పడం లేదు. మన ప్రభుత్వం డెమోక్రసీ కాబట్టి మన దగ్గర అవన్నీ చేయొచ్చు. కానీ దేవుని దగ్గర అది నడవదు. అది మీకు బోధించేది. కాబట్టి ప్రభా నేను హంగర్ స్ట్రైక్, మీరు చేసే వరకు నేను తినడు. ఓకే, నాకేమీ నష్టం లేదంటాడు దేవుడు. నేను చెప్పిన వాక్యానికి నువ్వు లోబడితే ఆ హంగర్ స్ట్రైక్ అవసరం లేదు. ఉపవాసము దేవుణ్ణి మెప్పించడానికి కాదు, ఉపవాసము నన్ను నేను మార్చుకోవడానికి. హల్లెలూయా. నా ఉపవాసము ద్వారా దేవుడు మారడు, నా ఉపవాసం ద్వారా నేను మారుతాను. హల్లెలూయా. నా హృదయం మారుతుంది, నా వైఖరి మారుతుంది, నా తలంపులు మారుతాయి. దేవుని ఉద్దేశ ప్రకారంగా నా జీవితము సరిదిద్దపడుతుంది. కాబట్టి ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అంతేకాని దేవుణ్ణి మార్చడానికి ఉపవాసం ఉండం మనం. దేవా ఈ సంవత్సరం అంతా సరి అయిన నిర్ణయాలు తీసుకొని సరి అయిన హృదయంతో నడుస్తూ మీకు అంగీకారంగా నడుస్తూ మీ ఆశీర్వాదంలో నడవాలని నా హృదయం సరిదిద్దుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ ఆశీర్వాదం నా మీద కుమ్మరించు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుని నడిపింపు ఉంటుంది మనకి. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి వినండి, మనము మన బాధ్యతను వహిస్తే తప్ప మనల్ని దేవుడు ఏదైతే చెయ్యాలని కోరుతున్నాడో అవి చేస్తే తప్ప ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదు. హల్లెలూయా. అయితే ఈ బ్రేక్ ఫోర్త్ అనేది మన జీవితంలో మనం అనుభవించాలంటే మొట్టమొదటి విషయం ఒకటి మనం గమనించాలి. దాన్ని ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అంటారు. ప్రతిష్ఠించుకోవడం, కాన్సిక్రేషన్, పరిశుద్ధపరచుకో. ఈ రెండు పదాలు రాసుకోండి. ప్రతిష్ఠించుకోవడం, పరిశుద్ధపరచుకోవడం. ఎందుకంటే ఈ బ్రేక్ ఫోర్త్ అనేది మన జీవితంలో సంభవించాలంటే మనల్ని మనము ఒక సరి అయిన స్థితిలో, స్థానములో దేవునిలో ఉంచుకోవడానికి, నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన హృదయము సరి అయిన విధానంలో లేకపోతే, దేవునికి అంగీకారమైనటువంటి జీవితం జీవించకుండా పాపముతో సహవాసము చేస్తూ, పాపపు క్రియలతో మనము జీవిస్తూ,
సంఘానికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కానుకలు ఇచ్చినంత మాత్రాన దేవుడు మనల్ని దీవించలేడు కూడా. ఎందుకంటే దేవుడు పాపము కలిసి జీవించలేవు. దేవుడు సాతానుకి బద్ధ వైరం ఉంది. హల్లెలూయా. మనం మ్యాచ్లు ఆడతాం, క్రికెట్ మ్యాచ్ ఆడతాము, ఇంకేవో మ్యాచ్లు ఆడతాం. ఆ మ్యాచ్ ఆడేంత వరకు మనం అపోనెంట్స్ అంటాం, ఎనిమీస్ కాదు కదండి. కానీ ఒకరిని ఒకరు ఎదిరిస్తాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గెలిచినోడు వెళ్ళి ఓడిపోయినాడుతో ఏం చేస్తాడు? షేక్ హ్యాండ్ ఇస్తాడు. దేవుడు ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడు దయ్యానికి. ఇది మ్యాచ్ కాదు, ఇది యుద్ధం. అగ్నిలో కాల్చివేయబడాలి. కాబట్టి దేవుడు సాతాను ఎప్పుడూ సహవాసం చేయలేరు కూడా. కాబట్టి దేవుడు నా హృదయంలో, నా జీవితంలో గొప్ప కార్యములు జరిగించాలంటే నా హృదయాన్ని ఒకరికే ఇవ్వగలను. అయితే దేవునికి ఇవ్వాలి, లేకపోతే సైతానికి ఇవ్వాలి. నీ హృదయపు తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను అన్నాడు దేవుడు. విప్పినట్టయితే లోపలికి వస్తాం, విప్పకపోతే పక్కకి వెళ్ళిపోతాను అంటున్నాడు దేవుడు. సాతాను నీవు ఆహ్వానించక్కర్లేదు, నువ్వు ఆహ్వానించక ముందే వచ్చేసాడు, తిష్టేశాడు అక్కడ. హల్లెలూయా. వాడిని వెళ్ళగొట్టాలి. ఇప్పుడు అది వాడిని ఆహ్వానించే అవసరమే లేదు. నువ్వు పుట్టక ముందే నీ హృదయంలో స్థానం ఏర్పరచుకున్నాడు ఆదాము చేసిన పాపంని బట్టి. ఇప్పుడు మనం చేయాల్సిన కార్యం దాన్ని వెళ్ళగొట్టాలి, ద్వారంను విప్పాలి. అంటే మనంతట మనం చేయలేం. ద్వారం విప్తే యేసయ్య వచ్చినప్పుడు చీకటిని వెళ్ళగొడతాడు. హల్లెలూయా. వెలుతురు వచ్చినప్పుడు చీకటి పారిపోద్ది. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఆమేన్. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యేసయ్య కన్నా అప్పచెప్పుకోవాలి మన జీవితాన్ని, లేకపోతే లోకానికి అన్నా అప్పచెప్పుకోవాలి. యేసయ్య కన్నా అప్పచెప్పుకోవాలి, లేకపోతే సాతాను కన్నా అప్పచెప్పుకోవాలి. కానీ మనము దేవుడు మనతో పలికినటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన జీవితాన్ని మనము యేసయ్యకు అప్పచెప్పుకోవాలి. యేసయ్యకు అప్పచెప్పుకోవాలంటే ఏదో ఒక పాపులు చేసే ప్రార్థించి నేను రక్షించబడ్డానని అని చెప్పి జీవితం ఎప్పుడులాగా జీవించడం కాదు. నీ జీవితాన్ని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, దేవుని కొరకు నీవు జీవించాలంటే. గమనించండి, నీవు కొనబడ్డావు. రక్షించబడ్డావా? ప్రశ్న అడుగుతున్నాను నేను. రక్షించబడ్డావా? రక్షించబడ్డావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కొనబడ్డావు. కొనబడితే వాడికి హక్కులు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నదానికి నీవు డబ్బు పెట్టి కొంటే దానికి హక్కులు పోయాయన్నమాట. నీ చేతికి, నీ ఆధ్వర్యంలో ఉంది అది. ఇంతకుముందు బానిసలు అలాగా ఉండేవారు, కొనేవారు, డబ్బుతో కొని వారిని జంతువు కంటే హీనముగా చూసేటువంటి వారు. ఎందుకంటే వాడి హక్కులు లేవు. ఏ బానిసకు కూడా హక్కులు ఉండేవి కావు. ఈరోజు రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా యేసయ్యకు అమ్ముడుపోయాం మనం. హల్లెలూయా. ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు. కానీ మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? బలవంతాన ఏమీ చేయడు. కొన్న వెంటనే మనకి విడుదలను, స్వేచ్ఛనిచ్చే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన వెంబడించేవారు హృదయానుసారంగా తన సొంత హృదయముతో ఆయన వెంబడించాలి తప్ప బలాత్కారముతో వెంబడించకూడదు. అది దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు మన పట్ల. ఆమెను చెప్పండి. కాబట్టి మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం కొనబడ్డామో, ఎప్పుడైతే మనం దేవునికి చెందినామో, మనల్ని మనం జాగ్రత్త పరుచుకొని, అయ్యా నీవు నన్ను కొన్నావు కాబట్టి నీ కొరకే నేను జీవిస్తాను. ఈ జీవితంలో, ఈ శరీరంలో, ఈ మనస్సులో, ఈ హృదయంలో పాపముకు చోటు లేకుండా నేను చేస్తాను. హల్లెలూయా. ఎందుకు? పాపానికి నేను ద్వారం విప్పినట్టయితే, పాపపు జీవితంతో నేను ఆడుకున్నట్టయితే దేవుణ్ణి నేను వెళ్ళగొడుతున్నట్టే, దేవుని ముఖానికి నేను తలుపు చూపిస్తున్నట్టే. వెళ్ళిపో ప్రభు అని చెప్పడమే. ఎందుకంటే వినండి, దేవుడు కొద్దిగా
లోకము కొద్దిగా అంటే అది నడవదు దేవుని యొక్క రాజ్యములో. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి మిమ్మల్ని మీరు, నన్ను నేను ప్రతిష్ఠించుకునే సమయం ఇది. ఎందుకు? మనందరికి కూడా బ్రేక్ ఫోర్త్ అనేది అనుభవించాలనే ఆశ ఉంది. ఉందా లేదా చెప్పండి? ఉందా? గట్టిగా హల్లెలూయా చెప్పండి ఉంటే. అయితే మీకు ఇది ఖచ్చితమైనట్టయితే ఖచ్చితంగా ఈ రోజే మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ప్రభువా, నా జీవితాన్ని మరొకసారి మీ హస్తముకు నేను అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా. నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగునిమ్ము. ఆమేన్. ఆయనకు ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆయన చిత్తానికి మనము సమర్పించుకొని ఆయన చిత్త ప్రకారం మనం నడవడమే నిజమైనటువంటి ప్రతిష్ఠించుకోవడం. ఈ ప్రతిష్ఠించుకోకపోతే మనం ఆయన నడిపింపుని ఎరగలేము, ఆయన యొక్క బ్రేక్ ఫోర్త్ని మనము అనుభవించలేము. గమనించండి, యేసయ్య జీవితం చూసినట్టయితే యేసయ్య కూడా ప్రతిష్ఠించుకునే సమయం వచ్చింది. అనేక సార్లు జనులు అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ప్రార్థన చేస్తూ, ప్రభువా మీ చిత్తమైతే ఈ బిడ్డను స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. చేస్తారా చేయరా చెప్పండి? చేస్తారు కదండి? చెప్పండి గట్టిగా హల్లెలూయా, ఆమేన్. అయితే అది తప్పు. ఎందుకు తప్పండి అనొచ్చు మీరు. ఎందుకంటే యేసయ్య అన్నాడు కదండి, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించుమని. అక్కడే పొరపాటు పడ్డావు. ఎందుకో తెలుసా? స్వస్థత గురించి ఆయన ఎప్పుడు కూడా ఎవరిని వెళ్ళగొట్టలేదు. ఆ కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీ చిత్తమైతే నువ్వు స్వస్థపరచగలవని, నా చిత్తమే అన్నాడు ప్రభు. ఎక్కడ కూడా నువ్వు వాక్యంలో ఏ రోగి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఇది నా చిత్తం కాదు నీ పట్ల, నువ్వు ఇలాగే ఇంకా కొద్ది కాలం ఉండాలి అని ఎవరితో కూడా చెప్పలేదు. అంతేకాక దేవుని వాక్యంలో ఏం రాయబడింది? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితిని. అది ఎవరికండి ఆ వాగ్దానం? ఆయన నమ్మిన ప్రతి బిడ్డకు కూడా సంబంధించింది. ఆయన పక్షపాతి కాదు. ఆయన ఇది కొద్ది మందికే చెల్లుతుందంటే పక్షపాతి అవుతాడు దేవుడు. కాబట్టి స్వస్థత నిమిత్తం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా దేవా నీ చిత్తం అయితే అని ప్రార్థన చేయకూడదు. చేసినట్టయితే ఆయన చిత్తాన్ని అనుమానిస్తున్నావు. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.